నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను వస్తే నిన్న చూసుకున్నట్టయితే సమంత గారి రెండో వివాహం అయితే జరిగింది. అయితే ఈ వివాహంలో ఏంటంటే తను ధరించిన ఏదైతే పెళ్లి రింగ్ ఏదైతే ఉందో అది ఇప్పుడు చర్చనీయాంశమైంది. చాలా మంది దాని గురించి మాట్లాడుతున్నారు. ఇంతకీ మరి ఆ రింగ్ కున్న ప్రత్యేకత ఏంటి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూసుకున్నట్టయితే సమంత గారి రెండో వివాహం అది చర్చనీయాంశం కాలేదు, కానీ తను ధరించిన ఏదైతే వెడ్డింగ్ రింగ్ ఏదైతే ఉందో అది మాత్రం చర్చనీయాంశం అయింది. సో దాని గురించి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. ఇంతకీ దాని ప్రత్యేకత ఏంటంటారు? బేసిక్ గా నీకైనా అర్థమైద్ది. గోల్డ్ తరచుగా కొనే వాళ్ళకి గోల్డ్లో ఉన్న డిజైన్స్ వాటిలో ఉండే ఇవి బాగా తెలుసు. ఎప్పుడో ఒకప్పుడు కొనే వాళ్ళు పక్కన పెట్టేస్తే, పోనీ రీసెంట్ డేస్లో పెళ్ళిళ్ళు కానీ అమ్మాయిలు మెచ్యూర్కి వచ్చిన ఫంక్షన్స్ చేసిన వాళ్ళు కానీ ఇంకేమైనా గ్రాండ్ ఫంక్షన్స్ కొన్ని ఉంటాయి కదా, అట్లా ఉన్న వాళ్ళకి లేదా ధన్తెరస్ కానీ అక్షయ తృతీయ కానీ రెగ్యులర్గా ఒక బిల్లో ఏదో కొనే వాళ్ళకి గోల్డ్ ఐడియా ఉంటుంది. అంటే నువ్వు కొనేది చిన్నదే కావచ్చు, షాప్కి వెళ్ళి అయితే లేటెస్ట్ కలెక్షన్స్ అన్ని చూస్తావుగా, కొంటేనే తెలియాలని ఏముందమ్మా. గోల్డ్ షాప్కి రెగ్యులర్ విజిట్స్ ఇస్తే అర్థమైపోతుంది. ఈరోజు లేపుల్లో ఏంటంటే 1,00,000 పెట్టింది రింగ్ రావట్లే మినిమం, అంటే అంత పెరిగిపోయింది. ఉంగరం కొనాలంటే ఒకప్పుడు 1,00,000 పెడితే ఎన్ని గొలుసులు వచ్చేవో, ఇప్పుడు ఉంగరాలు కూడా రావట్లా. అట్లయిన పరిస్థితుల్లో చాలా మంది ఏం చేశారు, సిల్వర్కి వెళ్ళిపోయి, సిల్వర్ కూడా పెరుగుతుంది గోల్డ్కి ఈక్వల్గా, ఇంచుమించు కొన్ని నెలలకి ఈక్వల్ అయినా ఆశ్చర్యంలా సిల్వర్ పెరుగుతూ ఉంది. సిల్వర్కి గోల్డ్ కోటింగ్ వేసేసుకొని కొంతమంది అమ్ముకుంటున్నారు. ఇట్లా ఒక ట్రెండ్ నడిచే టైంలో గోల్డ్ ఇంకో మెట్టెక్కి బరువైన గోల్డ్ అయిపోయింది. టెంపుల్ జ్యువెలరీ మొత్తం అన్ని దేశంలో ఉన్న దేవుళ్ళు, ముక్కోటి దేవుళ్ళందరూ ఒంటి మీదే ఉంటారు. ఇంకా చెప్పాలంటే ఇక్కడ కొంతమంది, ఇక్కడ ఇద్దరు, లేదా ఇక్కడ కొంతమంది, ఈడ కొంతమంది, ఈడ కొంతమంది, ఇక్కడ రాముడి పట్టాభిషేకం అని చెప్పేసి సీత కళ్యాణం, దాంట్లో కాన్సెప్ట్లు, కంచి కామాక్షి టెంపుల్, రాముల టెంపుల్, ఆ టెంపుల్, ఈ టెంపుల్ అన్నీ ఒంటి మీదకి వచ్చేసాయి. ఆ తర్వాత ఆ బరువుని తగ్గించే అదే డిజైన్ విత్ లో వెయిట్ లో కూడా వచ్చాయి. ఇట్లా ట్రెండ్ మారుతా ఉంది. ఎందుకు ఇవన్నీ చెప్తున్నాం అంటే, మనకి ఏదైనా స్పెషల్ ఒకేషన్స్ ఉన్నప్పుడు అది ఎప్పుడు గుర్తుండడానికి ఇట్లా అప్పుడు 10 మంది మాట్లాడుకునే వస్తువులు కొనడానికి వెళ్తాం. నెక్స్ట్ తర్వాత ఏంటి, డైమండ్స్ అలవాటు ఉన్న వాళ్ళకి ఈ టేస్ట్ బాగా తెలుస్తుంది. అండ్ రెగ్యులర్గా డైమండ్ స్టోర్స్ విజిట్ చేసే వాళ్ళకి ఇప్పుడు యాంటిక్ న్యాచురల్ డైమండ్స్ కొనే స్తోమత లేని వాళ్ళు ఏం చేస్తారు, ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ కొంటారు. కొంతమందికి ఏది డైమండో ఏది పిచ్చి స్టోన్లో తెలియదు, అన్నీ ఒకలానే ఉంటాయి ఆ సీజెడ్ స్టోన్లన్నీ కూడా. అట్లాంటి వాళ్ళు దూరంగా ఉన్న రెగ్యులర్ డైమండ్ స్టోర్స్ విజిట్ చేసే వాళ్ళు ఏం చేస్తారు, పెద్ద షోరూమ్ ఉంటే తప్ప డైమండ్ కొనడానికి ఉత్సాహపరచరు. నమ్మకం, వీడు ఉన్నాడు, మళ్ళీ రీసేల్ వాల్యూ ఉంటుంది, వాళ్ళకే అమ్ముతారు మళ్ళీ డైమండ్. ఇంకొకటి కొనుడు బయట డైమండో కాదు తెలియదు కదా. ఇప్పుడు ఏంటంటే ఈ జ్యువెలరీతో పాటు నెక్స్ట్ బాగా ఉన్నోళ్ళు, అండ్ ఇప్పుడు నువ్వు మహానటి సినిమాలో సావిత్రి చూసావు, ఇంట్లోనే వచ్చి వాడు చేస్తూ ఉంటాడు. హీరా మండిలో కూడా నువ్వు చూస్తుంటే కదా ఇంటికి వచ్చే ఆ డైమండ్ ఈ డైమండ్ అని చూపిస్తూ ఉంటాడు. అట్లా ఆ కంసాలీలు పర్సనల్ కంసాలీలు ఉండేవాళ్ళు, రెగ్యులర్గా మార్చుకునే వాళ్ళకి. అంటే అన్ని కొంటారా అని కాదు, ఇప్పుడు ఒక చోక్ కొన్నారనుకో, మళ్ళీ దాన్నే కరగబెడితే అది ఇంకేదో అయ్యిద్ది, మళ్ళీ దాన్ని కరగబెడితే మనవరాలకి 2 చౌదిద్దులు అవుతాయి. అట్లా ఎప్పటికప్పుడు దాన్ని రీమోడల్ చేస్తూ ట్రెండ్కి తగ్గట్టు ఉండే వాళ్ళు ఉంటారు. నెక్స్ట్ దీని తర్వాత పర్సనల్ కంసాలీలు పోయి అందులో బాగా కోర్స్ నేర్చుకున్న వాళ్ళు, మనకి ఫ్యాషన్ డిజైనర్, కాస్ట్యూమ్ డిజైనర్ ఉన్నట్టు జ్యువెలరీ డిజైనర్స్ వచ్చారు. జ్యువెలరీ డిజైనర్లు ఎట్లా అంటే కొన్నిసార్లు నీ జ్యువెలరీ కంటే ఆ డిజైనింగ్ కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. నిజమే, అంటే వాళ్ళు అలా చెక్కుతారనమాట. ఇది యాంటిక్ మోనోపోలీ స్టాండర్డ్స్, నీ దగ్గర తప్ప ఇంకెక్కడా లేదు లిమిటెడ్ ఎడిషన్. ఇప్పుడు రోలెక్స్ వాచ్లు ఎందుకు అంత కాస్ట్ అంటే, సంవత్సరానికి ఒక వాచ్ తయారు చేస్తాడు. ఆ పార్ట్లన్నీ వాళ్ళే మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటారు, ఎక్కడెక్కడ కొంచెం ముడి సరుకులు తెప్పించుకోరు. సో వాళ్ళకి అంత టైం పడుతుంది. అవి కొన్ని లిమిటెడ్ ఎడిషన్స్ వస్తాయి. మొబైల్స్ కూడా మనం రెగ్యులర్ ఫోన్లు కొంటాం కానీ అందులో కూడా లిమిటెడ్ ఎడిషన్లు కొన్ని వస్తాయి. ఆ బాక్స్ డిఫరెంట్ ఉంటుంది, నువ్వు షోరూమ్లో అడిగితే వాళ్ళు చెప్తారు. ఇట్లాంటివి కొన్ని రేర్ ఉండేవి. ఎప్పుడు అఫీషియల్ ఒకేషన్స్ మాకు బాగా గుర్తుండిపోవాలి, జీవితాంతం కలకాలం మాతో ఉండాలనేవి ఉన్నప్పుడు అనుకుంటారు. ఇప్పుడు సమంతకు అలాంటిది ఒక ఒకేషన్ వచ్చింది, ఇంకో పెళ్ళి. ఎందుకంటే గతం తాలూకు కర్మలన్నీ చెరిపేసుకోవాలి, మర్చిపోవాలి. ప్రజెంట్ నుంచి ఫ్యూచర్ వరకు, ఇప్పటి నుంచి
ఈ 40 ఏళ్ళ ముందు వదిలేస్తే ఈ 40 తర్వాత ఇంకెన్నేళ్ళు ఉంటామో తెలియదు. ఆ ఉన్నన్ని రోజులు నేను పలానోడితో ఉండాలని అనుకున్నా. అండ్ గతంలో జరిగినట్టు ఇక్కడ జరగకూడదని అనుకుంటున్నా. అతనికి కూడా గతంలో ఒక అనుభవం ఉంది, అలా జరిగినట్టు ఇక్కడ జరగకూడదు. ఆధ్యాత్మికంగా, మానసికంగా, శారీరకంగా వీళ్ళు ఎమోషనల్గా పంచభూతాల సాక్షిగా దగ్గర అవ్వాలి. ఆ దగ్గరైన బంధం కలకాలం నిలవాలి, అలా ఉండాలి. కాబట్టి దీనికి ఈ ఒకేషన్కి ఆమె ఎంచుకుంది భూత శుద్ధి వివాహం. ఆ వివాహం గురించి ఇంకో ఎపిసోడ్ మాట్లాడుకుందాం. దాంట్లో ఆవిడకు ఉండేది ఏంటంటే ఆ అమ్మవారి పెండెంట్ ఒకటి వేస్తారు పవిత్రంగా తాళిలాగా, అండ్ ఒక రింగ్ ఇక కామన్, అది అన్నిట్లోనూ మనకి కులం మతంతో సంబంధం లేదు, అందరూ వాడుకుంటారు. సో ఆ రింగ్ సెరమనీలో ఆ రింగ్ అనేది నాకు ప్రత్యేకంగా ఉండాలనుకున్నాడు రాజు, అనుకున్నాడు మేబీ తనకి గుర్తుండిపోవాలని. బికాజ్ షీఈ్ ఎ క్వీన్, హీరోయిన్. అవునా? అక్కడ ఈ తిండికి కూడా డబ్బులు లేని స్థాయి నుంచి ఎదిగి 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 ఈరోజు ఒక ప్రొడ్యూసర్ అయ్యింది. అండ్ చాలా చూసింది, ఎన్నో చూసేసింది. అన్ని చూసిన తర్వాత ఎన్నో పడింది, లేచింది, హెల్త్ ఇష్యూస్ కూడా బాగా చేసింది. అయినప్పటికీ కూడా ఈరోజు అలా నిలబడింది, స్ట్రాంగ్ లేడీ. కాబట్టి ఈయన ఆమెని ఇది ఒక మంచి మెమరబుల్గా ఉండాలని చెప్పి ఒక ఆ రింగ్, అది ఏంటంటే గ్రీస్ డిజైనర్, జ్యువెలరీ డిజైనర్, తను వచ్చేసి ఏం చేశారంటే థియోడోరస్ 8 పెటల్స్లా చెక్కాడు. ఇప్పుడు న్యాచురల్ డైమండ్ ఎవడు పడితే వాడికి ఇయ్యరు, ఇష్టం ఉన్నట్టుగా వస్తుంది, అది మనకు వాళ్ళ డైమండ్ మా. సో దాన్ని నీట్గా చెక్కాలి అంటే ఆ రేంజ్ డిజైనర్ ఉండాలి. అట్లా గ్రీస్ డిజైనర్ ఎంచుకున్నాడు. తను కూడా 8 పెటల్స్ లాగా కట్ చేసి మధ్యలో 2 క్యారెట్స్ ఒకటి పొదిగాడు. అదొక మోనోపోలీ డిజైన్ అయింది. అంటే నీ దగ్గర తప్ప ఇంకెవరి దగ్గర ఉండదు. ఇట్లాంటి డిజైన్స్ ఎవరు చేయించుకునేవాడు అంటే ఒకప్పుడు షాజహాన్ చేయించుకునేవాడు మొఘల్ టైంలో. తర్వాత కోసం చేయించేవాడు ఇష్టంగా అని చెప్పేసి ఒక న్యూస్. అంబానీ పెళ్లిలో నగలు ఎక్కడ చేయించారో నాకైతే ఐడియా లేదు, బట్ వాళ్ళు కూడా గ్రాండ్ గానే చేశారు. తర్వాత మన గాలి జనార్దన్ రెడ్డి గారు ఒకప్పుడు పెళ్లి చేశారు, వాళ్ళ కూతురు పెళ్లి చేశారు, బంగారమే పంచాడు అందరికి. అంటే ఆమెకున్న రింగ్ మరి ఇంకెంత బాగా క్రాఫ్ట్ చేశారో మనకు తెలియదు. ఇట్లా అరుదుగా మనం కొన్ని పెళ్లిళ్ళ గురించి మాట్లాడుకుంటే అంతే అరుదుగా సమంత రింగ్ గురించి కూడా మాట్లాడుకోవాలి ఖచ్చితంగా. బికాజ్ ఇట్ వాస్ డిజైన్ బై న ఇంటర్నేషనల్ జ్యువెలరీ డిజైనర్. అంటే దాని కాస్ట్ కూడా అంతే ఉందని చెప్పి వినిపిస్తుంది. అంటే 1.5 crore అంట. పర్లేదు, అదే అందుకే ల్యాబ్ గ్రోన్ డైమండ్, న్యాచురల్ డైమండ్ డిఫరెన్స్ చెప్పింది. కాస్ట్ పెద్ద. ఇప్పుడు న్యాచురల్ డైమండ్ 1.5 crore ఇట్స్ ఓకే, వర్తి. 1,00,000 కోటిన్నర వర్తేమా, కోటిన్నర వర్తే. మరీ 30 కోట్లు 40 కోట్లు అని కాదు, 100 కోట్ల వజ్రాలు కూడా ఉంటాయి, కోట్ల విలువైన వజ్రాలు ఉంటాయి. కానీ ఒక నేచురల్ డైమండ్ దాన్ని క్రాఫ్ట్ చేసిన విధానము ఒక యూనిక్నెస్ తెచ్చింది. 1.5 90 కోట్ల ఆస్తున్నాడు, 1.5 రింగ్ ఇవ్వలేడు వాళ్ళ ఆవిడకి. అది పెద్ద విషయం కాదు. కాస్ట్ ఓకే, వర్త్ఫుల్లే, బట్ దాన్ని మలిచిన విధానం గురించి ఎక్కువ మాట్లాడుకోవాలి. ఇప్పుడు విత్ డిజైన్ 1.5 crore అంటే దాంట్లో కొన్ని లక్షలైన డిజైనర్కే ఇవ్వాలి. మరి అప్పుడు ఉంగరం కాస్ట్ తక్కువే కదా. అట్లా ప్రైస్ ఏం పెద్ద మ్యాటర్ కాదు, మలిచిన విధానం అది.